कुछ बन मेरी सुना पल तो पुकारे सुना प्रभु सुना पुकारे प्रभु सुना पुकारे भज मन मेरे सुना मैं तो पुकारे सुना प्रभु सुना पुकारे प्रभु सुना पुकारे మనము న్యాయాధిపతుల తర్వాత లాస్ట్ లో మనకి న్యాయాధిపతులు మనకు చెప్పుకోలేదు, గుర్తుందా? అది కొంచెం వద్దమ్మా, మీకు తర్వాత చెప్తారు, అన్న చెప్తారని చెప్పాను కదా. అయితే ఇక్కడ బాగా విగ్రహారాధన జరుగుతున్న టైం అన్నమాట. ఓకేనా? మోయాబు ఎవరు? ఏ దేశస్తురాలు తాను? మోయాబు దేశస్తురాలు. అవునా? మోయాబు దేశస్తులు అక్కడ చాలా విగ్రహారాధన జరిగింది. అయితే మోయాబు దేశపు యొక్క రాజు బిడ్డ తను. ఓకేనా? తను కూడా ఆ యొక్క విగ్రహారాధన చేసేది. ఆ విగ్రహారాధన చేసే సమయంలో తను ఫస్ట్ పూజారినిగా ఉండేది. అక్కడ బలులు అర్పించే సమయంలో తిన చేతుల మీదుగా బలులు అర్పించేవాళ్ళు. రూతు అక్కడ విగ్రహారాధన చేసేదన్నమాట. ఓకేనా? విగ్రహారాధన చేసి మొత్తం సంవత్సరానికి ఒకసారి అక్కడ చంటి బిడ్డని బలులు అర్పించేవాళ్ళు. తిన చేతుల మీదుగానే చంటి బిడ్డని బలులు అర్పించడం చేసేది. అయితే ఇక్కడ నయోమికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఉన్నారు. తన భర్త పేరు ఏంటి? ఎలిమెలెకు. ఎవరినానా? ఎలిమెలెకు. ఎలిమెలెకు ఏం చేస్తారంటే ఇక్కడ బెత్లెహేములో చిన్న కరువు వస్తుంది. కరువు వచ్చిన టైంలో వీళ్ళందరూ కలిసి మోయాబుకు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? మోయాబుకు వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉందామని చెప్పేసి అక్కడికి వెళ్తారు. అయితే వినాలి, అక్కడ మోయాబు దేశంలో ఎలిమెలెకు ఏం చేస్తాడంటే తను విగ్రహాలు చేసేవాడు. ఏం చేసేవాడు? విగ్రహాలు చేసేవారు మోయాబులు. ఎక్కడ చేసేవాళ్ళు? ఎలిమెలెకు తనకు ఇద్దరు కుమారుల పేర్లు చెప్పాలి ఒకసారి. మహ్లోను, కిల్యోను. వీళ్ళు కూడా విగ్రహారాధన చేసి విగ్రహాలు చేసి వాళ్ళు నచ్చినట్టుగా ఆ రాజు ఎలాగైతే అడుగుతారు అలా విగ్రహాలు చేసి ఇచ్చేవారు. దేవుడు కోపం వచ్చింది అక్కడ, తెలుసా? ఈ సందర్భానికి ముందు మహ్లోను ఏం చేస్తాడంటే రూతుకి పరిచయం అవుతాడు. రూతుకి పరిచయం అయినప్పుడు అతని మెడలో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలకు సంబంధించిన చిన్నది లాకెట్ లాగా ఉండేది. రూతు అడుగుతుంది అనమాట, ఇది ఏంటి లాకెట్ ఏంటి అని అంటే అప్పుడు తను చెప్తారు మహ్లోను, ఇది దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు అంటే ఏంటి అని చెప్పేసి మొత్తం 10 ఆజ్ఞలు చదివి వినిపిస్తాడు. అందులో రూతుకి బాగా నచ్చింది ఏంటి? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు అనేది తనకి నచ్చింది. ఆజ్ఞల్లో బాగా నచ్చి తను ఏం చేస్తుందంటే అలాగ తన చేతులు ఏం జరుగుతున్నాయి? పనులు జరుగుతున్నాయి కదా. తనకి ఆ ఆజ్ఞతో దేవుడు పాటించాడు. ఇక్కడ ఏంటి? మహ్లోను సువార్త చేశాడు. ఎవరు మారాడు? రూతు మారింది. ఏం నచ్చింది? ఏ ఆజ్ఞ నచ్చింది? చేతులు ఏం జరుగుతున్నాయి? అప్పటికి పనులు జరుగుతున్నాయి. తనకి ఏం నచ్చింది? ఆ ఆజ్ఞతో దేవుడు మాట్లాడితే మహ్లోను రూతుకి సువార్త చేయడం వల్ల రూతు అక్కడ మారింది. అర్థమవుతుందా? రూతు మారి అక్కడ నుంచి ఇక నీ చెయ్యను, అలాంటివి చేయకూడదని మారిపోయి మోయాబు నుంచి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది? క్లారిటీగా ఉందా? ఎలిమెలెకు, మహ్లోను, కిల్యోను. ఇక్కడ ఎలిమెలెకు ముందు మొదట చనిపోతాడు. విగ్రహారాధన చేస్తున్నాడు బాగా. అయితే చనిపోయిన తర్వాత నయోమి వెళ్ళిపోవచ్చు కదా, తన బెత్లెహేముకి వెళ్ళొచ్చు కదా, కానీ వెళ్ళలేదు. ఏం జరిగిందో తనకి తెలియదు. చనిపోయాడు, నార్మల్గా చనిపోయాడు అనుకుంది. వెళ్ళిపోయిన తర్వాత మహ్లోను, కిల్యోను మరలా అవి చేసుకుంటుంటారు. ఆ టైంలో మహ్లోనుని రూతు వివాహం చేసుకుంటుంది. మారిపోయింది కదా, తన సువార్త చెప్పిన అతన్ని వివాహం చేసుకుంటుంది. అయితే ఓర్ఫా ఒక భర్త ఏమో కిల్యోను, రూతు యొక్క భర్త ఏమో మహ్లోను. అర్థమైందా? క్లారిటీ ఇక్కడికి? ఓకేనా? ఇక్కడ మహ్లోనికి భార్య పేరు ఏంటి? రూతు. కిల్యోని భార్య పేరు
వీళ్ళు అలాగే విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన చేసే సమయంలో దేవుడికి మరలా కోపం వచ్చింది. కోపం వచ్చి వారు మరణించారు. 2 కుమారులు కూడా మరణించారు. భర్త మరణించాడు, 2 కుమారులు కూడా మరణించిన తర్వాత ఇక్కడ ఎంతమంది లేదు, 3 కూడా భర్త లేని స్త్రీలుగా నిలబడి ఉన్నారు. ఓకేనా? నయోమి ఏం చేసిందంటే తన ప్రాంతానికి బెత్లెహేముకి వెళ్ళిపోదామని చెప్పేసి మోయాబు నుంచి తన 2 కోడల్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మార్గంలో తను ఏం చెప్తుందంటే, అమ్మ నా 2 కుమారులు చనిపోయారు, మీరు మీ ప్రాంతానికి వెళ్ళిపోయి మీ పుట్టింటికి వెళ్ళిపోయి మీరు మీ వివాహాలు చేసుకొని మీరు హ్యాపీగా ఉండండి. ఇంకా నాకు బిడ్డలు లేరు, మీకు ఇచ్చి వివాహం చేయడానికి కూడా నాకు ఇంకా బిడ్డలు లేరు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి. ఓర్ప ఇక్కడ చెడ్డదేం కాదు, ఓర్ప కూడా మంచిదే, అత్త మాట వినేది. అర్థమవుతుందా? ఓర్ప చాలా మంచిదంట, చక్కగా అత్త ఏం చెప్పినా సరే వినే మనిషి అంట. ఓకేనా? అలాగే తను ఏం చేసిందంటే అత్త మాట వినేదిగా విని తను ముద్దు పెట్టుకొని అత్తని విడిచి బాధతోనే వెళ్ళిపోతుంది. సంతోషంగా మేము వెళ్ళిపోదు, బాధతోనే వెళ్ళిపోతుంది. కానీ రూతు ఏంటి ఇక్కడ విడిచిపెట్టేసింది, మోయాబీలు మొత్తం విడిచిపెట్టేసింది. అవునా? మహ్లోని వివాహం చేసుకొని వచ్చేసింది. వాళ్ళకి మళ్ళీ రాణిస్తారా? రానివ్వరు కదా. నువ్వెందుకు వెళ్ళిపోయిన గొడవలు జరిగే ఉంటాయి కదా, వాళ్ళకి వీళ్ళకి గొడవలు జరిగిపోయి ఉంటాయి కదా, రానివ్వరు. నేను ఎక్కడికి వెళ్ళను, ఈ జనమే చెప్పాలి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎవరిని అంగీకరించింది అక్కడ? దేవుణ్ణి అంగీకరించింది. విగ్రహారాధన విడిచిపెట్టి దేవుణ్ణి అంగీకరించింది కదా. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీదెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా. మరణం వరకు మనము విడిచిపో, నేను నీతోనే ఉంటాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానని చెప్పేసి తాను చక్కగా అద్దతో పాటు వస్తుంది. మరి ఇక్కడ తను కష్టపడాలి కదా, మగవాళ్ళు ఎవరు లేరు కష్టపడి తీసుకొచ్చి ఇవ్వడానికి. ఎవరైనా ఉన్నారా? తనే పని చేయాలి. ఎక్కడ పని చేస్తుంది అంటే బోయాజు రాజు దగ్గర పనిచేస్తుంది. ఎక్కడ పనిచేస్తుంది? బోయాజు రాజు చూస్తాడు, తను పనిచేస్తున్న సమయాన్ని చూస్తాడు. అయితే తను నయోమి వచ్చిన సమయంలో ఊరు వారందరూ ఊరు నుంచి వెళ్ళిపోయింది కదా, ఊరు నుంచి తిరిగి వచ్చినప్పుడు అందరూ కలుసుకుంటారు కదా. అంటే అయ్యో నీ కుమారులు చనిపోయారా, నీ భర్త చనిపోయాడా, అయ్యో ఎంత అన్యాయం జరిగింది అది అని అంటారు కదా. ఇక్కడ చూడండి తను అంటది 21వ వచనంలో చూడండి, నన్ను నయోమి అంటే మధురం, రూతు అంటే సౌందర్యం. ఓకేనా? రూతు అంటే మీనింగ్ ఏంటి? సౌందర్యం వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి సంతృప్తి పొందింది వస్తుంది, స్నేహం అని వస్తుంది, చాలా మంచి మీనింగ్స్ ఉన్నాయి. నయోమి అంటే మధురం. తను ఏమంటుందంటే నన్ను ఇక మీద మీరు నయోమి అని పిలవద్దు, మీరు నన్ను మారా అని పిలవండి. మారా అంటే ఏం చెప్పుకున్నాం మనం? చేదు. చేదు ఎందుకు చెప్పింది? తన లైఫ్ లో తన భర్తని కోల్పోయింది, తన బిడ్డని కోల్పోయింది. అవునా? తన బాధతో ఉంది కదా, అప్పుడు వారందరికి చెప్తుంది నన్ను మీరు నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అని అంటుంది. బాధతో అంటది అనమాట ఆ మాట. అయితే రూతు ఎక్కడ పని చేస్తున్నానా? వెళ్ళి పని చేస్తుంది. ఎవరు తెచ్చిపెట్టే వాళ్ళు లేరు కదా. పని చేస్తున్నప్పుడు బోయాజు రాజు తను చూస్తాడు, ఈ అమ్మ ఎవరు కొత్తగా కనిపిస్తుంది మనకి అని అంటే, అప్పటికి నయోమి ఊర్లో అందరికి కలిసింది కదా. తను చెప్తారనమాట వాళ్ళందరూ, తను నయోమి యొక్క కోడలు, తనకి ఇలా జరిగింది, తన భర్త చనిపోయాడు, తన మామ చనిపోయాడు అంటే తనకి జాలి కలిగింది అనమాట. బోయాజు స్వతహాగానే చాలా మంచివాడు అనమాట. ఓకేనా? అయితే తను అంటాడు తనని ఏమనద్దు, తనకి ఇంకా కావాలంటే ఇంకా కొన్ని వేయండి, పన్నులు వేయండి, కొన్ని తను ఏరుకొని తీసుకొని వెళ్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? జాలి కలిగి తను ఏం చేశారు, ఇంకా కొంచెం వేయమన్నారు. అవునా? తనకి చెప్తారు నువ్వు ఎక్కడికి వెళ్ళి పని చేయొద్దు, నువ్వు నా పొలంలోనే పని చేయి, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే పని చేయి అని చెప్పేసి చెప్తాడు. ఓకేనా? ఇంకా చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన పని చేసే సమయంలో ఇంకా కొన్ని ఇస్తున్నాడు. అవునా? అందరు ఇస్తారు అలాగా. ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు పొలంలో? కొడతారు కదా, కొడతారు కదా. కానీ తన పరిస్థితి తను తెలుసుకొని బాధ కలిగి తను ఎవ్వరు ఏమనొద్దు, కావాలంటే ఇంకా కొన్ని పనులు తను వేయండి. ఓకేనా? ఎవరు కొన్ని వేయండి. ఎవరంటే ఏం చెప్పుకున్నాం మనం? పని. అవునా? చెప్పుకున్నామా? కొన్ని వేయండి అని చెప్పేసి కొన్ని తనకి వేస్తారు. ఓకేనా? హృదయమంత వేదనతో